దారిన పోయే గుర్రాన్ని గిలితే ఎగిరి తంతుందని తెలుసుకోవాలి నీలు. దాని మానాన అది కాఫీ ఇచ్చుకుంటుంటే కర్ర అడ్డు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూసావు. అది అకలక్క చూసింది, మళ్ళీ చివాట్లు పెట్టేలా చేసావు. అందరి ముందు అవమానం జరిగిందంటే నన్ను కూడా రమ్మన్నావు. నాకెందుకో ముందే డౌట్ కొట్టి రాలేదు. నాకెన్ని అవమానాలు జరగలేదు, ఏ రోజైనా ఫీల్ అయ్యానా? ఈ ఇంట్లో రాజపూజ్యమెంతో అవమానం కూడా అంతే ఉంటుంది. బాధపడకుండా ఫేస్ క్లీన్ చేసుకుందాం రా. బాతులు తగ్గాయో లేదో చూసుకుందాం పదా. అంటే ఒకసారి చూపించండి. మీకు తగ్గింది. నీలు, నీకు తగ్గింది. అవునా? పిన్ని, పెద్దబాబు, అమ్మ వాళ్ళు వచ్చేలోపు లంచ్ ఏర్పాట్లు చేయాలి. మీరు ఇలా టైం వేస్ట్ చేస్తే పనులు ఎవరు చేస్తారు చెప్పండి? భోంచేయాలా దేవా? మెక్కడం కాదు పెద్దమ్మాయి గారు, వండాలి. మీరిద్దరూ కలిసి బయటికెళ్ళిన అమ్మగారు తిరిగొచ్చే సమయానికి కమ్మటి భోజనాలు రెడీ చేసి పెట్టాలన్నమాట. ఏయ్, పని మనిషివి పని మనిషిలా ఉండవే. పార్వతి, ఇప్పుడు పని మనుషులు ఎవరు? వాతలు తగ్గేదాకా పనులందరూ సెలవులో ఉన్నారు కదా పెద్దబాబు గారు. అంటే నాన్న కూడా విశ్రాంతి తీసుకున్నట్టే. ఇప్పుడు పని మనుషులు వీళ్ళే. ఏయ్, పెద్దబాబు గారు ఉన్నారు ఇక్కడే. జాగ్రత్తగా మసులుకుంటే బాగుంటది. ఇదిగో పెద్దమ్మాయి గారు. ఏంటే ఇది? 2 days మెను. ఈరోజు ఎవరెవరు ఏమేమి తింటారో లిస్ట్ రాసుంది. టేస్ట్లో తేడా రాకుండా వండి పెట్టాలి. ఇందులో రాసినవన్నీ రెడీ చేయాలా? దిస్ ఇస్ టూ మచ్. పార్వతి కూడా రోజు మీరు ఇలాగే లిస్ట్ ఇచ్చేవాళ్ళు కదా పిన్ని? అవును పెద్దబాబు. లక్కీగా ఈరోజు శనివారం కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ వండరు. అంటే లిస్ట్లో వెజ్ ఐటమ్సే ఉంటాయి. నీలు, లిస్ట్ పట్టుకుని పద వెళ్దాం. దీని పెత్తనం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆంటీ. పెత్తనం కాదు, పద్ధతి. ఎప్పుడేం చేయాలో చేయాలి, మీతో చేయించాలి. పెత్తనం అనుకున్నా పర్వాలేదు. భవిష్యత్తులో ఈ ఇంటిని పాలించమని అమ్మ పనులన్నీ పార్వతికి అప్పగించవచ్చు. అది దృష్టిలో పెట్టుకొని నడుచుకోండి. నువ్వు చెప్పావు కదా పెద్దబాబు, దీన్ని మేడం అనమన్నా అంటావు. అంత అక్కర్లేదు. ఎవరైనా సరే కంట్రోల్లో ఉంటే వాళ్ళకే కాదు మిగతా వాళ్ళకు కూడా మంచిది. పార్వతి, ఆఫీస్ ఫైల్ తీసుకురా. బ్రాండ్ అంబాసిడర్గా నువ్వు కొన్ని సంతకాలు పెట్టాలి. అట్టకి పెద్దబాబు గారు. ఇది టింగురంగా అని నడువు తిప్పుకుంటూ స్టైల్గా ఫైల్ మీద సంతకాలు పెడుతుంటే మనం పుచ్చు వంకాయలు ఏరిపారేసి ఆకుకూరలన్నీ తరిగిపెట్టి వంట చేయాలంట. చూసావా నీలు? దీని సంతకాలు సరే ఆంటీ, భవిష్యత్తులో ఈ ఇంటిని పాలించే రోజులొస్తాయన్నాడు దేవా. దాని అర్థమేంటో అర్థమైందా? అర్థమైంది. మనకి వాతలు ఇలాగే కంటిన్యూ అవుతాయి. అది ఎంజాయ్ చేస్తూ ఆర్డర్ వేస్తుంటుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,